హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బును అండ్ మీ. ఇవాల్టి వ్లాగ్ ఈశ్వరుడి టెంపుల్ చూపిస్తానండి. మా ఇంటికి బ్యాక్ సైడ్ ఉన్న టెంపుల్. నేను ఎవ్రీ డే వచ్చే టెంపుల్ అనమాట. మీలో ఎంతమందికి శివయ్య అంటే ఇష్టమో కామెంట్ చేయండి. టెంపుల్ చాలా బాగుంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. వచ్చేయండి, చూపిస్తా. ఫస్ట్ అయితే ఇది ధ్యాన మందిరం అనమాట. సో ఇక్కడ లోపల పెద్ద శివుడి స్టాచ్యూ ఉంటుంది. వీలైతే చూపిస్తానండి వెళ్ళే టైంకి. మంచిగా కూర్చుని ధ్యానం చేసుకోవాలి అనుకుంటే ఇది ఎంట్రీ. బేసిక్గా ఇటు నుంచి ఇలా వచ్చాము. ఒకసారి టెంపుల్ని పూర్తిగా చూడండి. అండ్ దెన్ ఇక్కడ మామూలుగా ఇక్కడ ఒక ఎంట్రీ అనమాట. ఇక్కడ కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్తాం జనరల్గా. ఈరోజు నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వచ్చిందండి. సో ఇద్దరం కలిసి ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్న టెంపుల్ వ్లాగ్ అనమాట. ఇంకా శివయ్య ఇవాళ చేయించుకుంటున్నారు. ఏదైనా ఆయనకి ఇష్టమైతేనే అవుతుంది అంటారు కదా, అలా అనమాట. మీరు విన్నారా, శివుడు ఆజ్ఞ లేనిదే చీమ కూడా కొట్టదు అంటారు. అది టోటలీ ట్రూ అండి బాబు. సో బేసిక్గా ఇదిగోండి ఇలా ఎంట్రీ. ఇక్కడ ఒక మెట్లు. టెంపుల్కి అటుపక్క నుంచి కూడా ఇంకొక ఎంట్రీ ఉంటుందండి, అది నేను చూపిస్తాను. అండ్ ఈ గుళ్ళో ఇంకొక నాకు ఇష్టమైన పాట ఏంటంటే గోశాల. నేను వచ్చిన కొత్తల్లో 2 years బ్యాక్ 4 ఆవులు ఉండేవి. ఇప్పుడు ఎన్ని ఆవులు ఉన్నాయో చూద్దాం రండి. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ థింగ్ అండి టెంపుల్లో, బిల్వ చెట్టు. ఈ సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత బాగా వస్తున్నాయి. ఇప్పుడు 6 దాటిపోయింది, నేను కొయ్యట్లేదు. మామూలుగా 5:30 ఆ టైంకి వస్తే ఖచ్చితంగా బిల్వాకులు తుంచి శివయ్యకి సమర్పిస్తూ ఉంటాను. ఆయన ఫేవరెట్ లీఫ్ కదా. రండి. నేను చెప్పిన గోశాల ఇదన్నమాట. చూసారా, మొత్తం ఇప్పుడు 15 ఉన్నాయండి టోటల్. ఇదివరకు 4 ఉండేవి 2 years బ్యాక్. ఇప్పుడు 15 ఉన్నాయి అన్నమాట మొత్తం. మొన్నే ఒక 1 month బ్యాకే 2 బుజ్జి బేబీస్ వచ్చాయి, కాఫ్స్. అవిగోండి అక్కడ ఉన్నాయి, తింటున్నాయి చూడండి. వాటికి పళ్ళు కూడా రాలేదు, స్టిల్ ఎలా తింటున్నాయి చూడండి గడ్డిని. సో క్యూట్. ఇక్కడ కింద ఆ టెంపుల్కి సంబంధించిన స్టాఫ్ ఉంటారండి. సో అకామిడేషన్ కూడా ఉంది వాళ్ళకి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారండి. నేను ప్రతిరోజు నిత్యం వెళ్తూ ఉంటాను. అండ్ ప్రతిరోజు కూడా ఒక కొత్త ఫీలింగే నాకైతే. అబ్బా, నేను రోజు చూసే ప్లేస్ కదా అని అస్సలు అనిపించదు. ఇందాక అటు నుండి ఎంట్రీ చూసేసారు కదా, ఈ టెంపుల్కి ఇటు నుంచి కూడా ఒక ఎంట్రీ ఉంటుందన్నమాట. సో అలాగే టెంపుల్ ముందు నుంచి అలాగే కార్ తీసుకెళ్ళి ఇటు తిప్పితే ఇలా. నేను జనరల్గా అయితే ఇలా ఈ రూట్ నుంచే వచ్చి ఇక్కడ పెట్టుకుంటూ ఉంటాను కారు, అలాగే నాకు అలవాటు. అండ్ ఇందాక ధ్యాన మందిరం చూపిస్తా అన్నాను కదా, చూపిస్తాను రండి. కమ్ హియర్ బిమ్స్. ఓన్లీ ఈశ్వరుడి దగ్గరే లైట్స్ ఆన్ ఉన్నట్టునే అండి. నేను స్లోగా అక్కడికి వెళ్తాను, అక్కడ క్లియర్గా ఉంటుంది. రండి, మీకు కూడా చూపిస్తాను. సో ఇది ధ్యాన మందిరం. జనరల్గా అయితే తలుపులన్నీ వేసేసి ఉంటాయి. ఇవాళ మన అదృష్టం, మీరు కూడా చూడాలి అనుకున్నారా ఏంటో, శివయ్య మనందరికీ దర్శనం ఇస్తున్నారు. శివుడి స్టాచ్యూ ఉంటుందండి, కంప్లీట్గా స్వామివారి విగ్రహం ఉంటుంది. చక్కగా ఇక్కడ కూర్చుని ఓం నమ శివాయ చాంట్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి స్వామికి ఇక్కడ ప్రదక్షిణాలు చేసి పైకి వెళ్దాం. ఈ దసరా నవరాత్రులప్పుడు అండి మహోత్సవాలు చాలా బాగా చేస్తారనమాట. ఇక్కడ చూసారా, శ్రీ 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 ఉమామహేశ్వర ఆలయం ఈ టెంపుల్ పేరు. శృంగేరి జగద్గురు మహాసంస్థానం దక్షిణాంనాయ శ్రీ శారదాపీఠం శృంగేరి శ్రీ 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 ఉమామహేశ్వర. సో అక్కడి నుంచి గురువులు వచ్చి పూజలు అవి చేస్తూ ఉంటారండి. చాలా పవిత్రంగా, చాలా నిష్టగా పర్ఫామ్ చేస్తూ ఉంటారు పూజలు అవి. సో ఇంకా ఆ టైంలో అయితే చాలా క్రౌడెడ్గా ఉంటుంది. సో ఇవాళ సండే అవడంతో కొంచెం పీస్ఫుల్గా బాగుంది అనేసి ఈరోజు బ్లాగ్ ప్లాన్ చేసుకున్నాను నేను. సో అది ధ్యాన మందిరం ఎంట్రీ అండి. ఇదిగోండి ఇక్కడ నవగ్రహాలు. ఎప్పుడు నవగ్రహాల చుట్టూ మనం ప్రదక్షిణాలు చేసుకున్న మెయిన్ గాడ్ అంటే పైన ఎవరున్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందు కాళ్ళు కడుక్కుని వెళ్ళాలండి. సో నేను ఇప్పుడు అదే చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఇది తెలుసో కామెంట్ చేయండి. ఇందాక ఫస్ట్ ఎంట్రీలో ఒకటి ఉంది కదండి ట్యాప్, ఇక్కడ ఇంకొకటి పెట్టారనమాట.
శివుడి గుడిలోనండి కొంచెం వాటర్ ఇలా తల మీద వేసుకుని పుండరీకాక్ష నారాయణ నారాయణ అనుకుంటే ఆయనకు చాలా ఇష్టం అంట. ఎందుకంటే ఆయనకి విష్ణుమూర్తి ఫేవరెట్ కదా! ఎవరన్నా మీరు ఎంతమంది ఫాలో అవుతారో నాకు చెప్పండి. తెలియని వాళ్ళు ఫాలో అవ్వండి. చాలా మంచిది. అండ్ దెన్ ఫస్ట్ అయితే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అండి. నాగేంద్ర స్వామి ఉంటారు. ఎప్పుడైనా సరే మంగళవారాలు, ఆదివారాలు చక్కా అభిషేకాలు అవి చేసుకొని చాలా బాగా గ్రాండ్‌గా పూజ అది చేస్తూ ఉంటారు. జనరల్‌గా 6 తర్వాత అయితే నేను ప్రదక్షిణం చేయనండి. ఎందుకంటే చెట్టు ఉంది ఇక్కడ. నార్మల్‌గా దండం పెట్టుకొని పైకెళ్ళిపోదాం. ఎప్పుడైనా సరే ఏ గుడికొచ్చినా ఫస్ట్ ధ్వజస్తంభం అండి. గుడి ప్రతిష్టాపనప్పుడు ఇక్కడ చాలా చాలా పూజలు జరుగుతాయన్నమాట. సో, కంపల్సరీ ఇక్కడ దండం పెట్టుకొని దెన్ మనం గణపయ్య దగ్గరికెళ్దాం. ఇక్కడ గణపయ్య అండి పంచముఖ గణపతి ఉంటారు లోపల. అండ్ ఎవ్రీ సంకటహర చతుర్థి చాలా బాగా చేస్తారు. ఫస్ట్ ఏ గుడికెళ్ళినా ఫస్ట్ దర్శనం గణపయ్యకే కదా! సో, మా గణపయ్య అయితే ఈయన అండి. మీరు కూడా దండం పెట్టుకోండి. ఇప్పుడు ఈశ్వరుడి దగ్గరికెళ్దాం. ఈశ్వరుడి దగ్గరికి ఎప్పుడొచ్చినా అండి నంది ఉంటారు కదా! ఫస్ట్ నందీశ్వరుడికి ప్రణామాలు చెప్పుకుని, ద్వారపాలకులు ఇద్దరికీ కూడా ప్రణామాలు స్వామి అని చెప్పుకుని, అప్పుడు ఈశ్వరుడికి ప్రణామం చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ వీళ్ళనమాట ప్రయారిటీ. తర్వాత స్వామి వస్తారు. ఇక్కడ ఈ జోన్‌లో మటుకు. ఇలా 2 కొమ్ముల మధ్యలో నుండి స్వామిని చూసి దండం పెట్టుకోవడం మీరందరూ చేసేదే. అది కాక నేనేం చేస్తానో చెప్తాను. మనము నందీశ్వరుడి చెవిలో ఏది చెప్పినా డైరెక్ట్‌గా పరమేశ్వరుడికి రీచ్ అవుతుంది అనేది మనందరికీ తెలుసు కదండీ! నాకు రీసెంట్‌గా ఒకటి తెలిసింది. చిన్నతనంలో తెలియక ఇలా 2 చేతులు ఇలా పెట్టి చెప్పేదాన్ని. బట్ ప్రాపర్‌గా చెప్పే విధానం ఇప్పుడు నేను చేస్తుంది చూడండి. ఒక చెవు మూసి, ఒక చెవిలో చెప్పండి. అది. అలా చెప్పండి. సరేనా? నేను రెగ్యులర్‌గా ప్రతిరోజు ఏ రోజు మోస్ట్‌లీ మిస్ అవ్వకుండా వచ్చి ప్రదక్షిణాలు చేసుకొని వెళ్తూ ఉంటానండి. నా ఫేవరెట్ టెంపుల్ అనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ అరుపులేంటా అని అనుకుంటున్నారా? మరేం లేదండి. పక్కనే ఫుట్‌బాల్ కోర్ట్ ఒకటుందనమాట. ఇంక సాయంత్రం అందులోనూ సమ్మరు పిల్లలు కేర్ బేర్ అనుకుంటూ ఒకటే అరుపులు, హడావుడి. తప్పదు కదా! సో, అమ్మవారండి శివయ్య తర్వాత పార్వతీమాత చాలా చక్కగా అందంగా దర్శనమిస్తారు ప్రతిరోజు కూడా. సో, సతీమాత, దాక్షాయణి ఆవిడకున్న పేర్లన్నీ మనసులో తలుచుకుంటూ దండం పెట్టుకుంటా అనమాట. పైన లక్ష్మీ అమ్మవారు కూడా ఉన్నారు. సో, ఇద్దరు ఇక్కడే ఉన్నారు కాబట్టి చక్కగా ఇద్దరు దర్శనాలు అయిపోతాయి మనకి. ఓం శ్రీమాత్రే నమః అని కామన్‌గా అనుకుని ప్రదక్షిణాలు చేసుకుని, కుదిరితే మహాలక్ష్మి అష్టకం చదువుకుని, కుదిరితే కాదండోయ్ నేను ప్రతిరోజు చదువుకుంటాను. వెళ్తూ ఉంటాననమాట. అది సంగతి. నవరాత్రులప్పుడండి పంతులు గారు అమ్మవారికి రోజుకొక అలంకారం చేస్తారు. నిజంగా అమ్మొచ్చి అక్కడ కూర్చుందా అన్నంత బ్యూటిఫుల్‌గా ఉంటుందండి. మీకు ఈసారి తప్పకుండా చూపిస్తా నేను. సరేనా? రండి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకుందాం.
శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి. స్వామివారు కార్తికేయుడు అచ్చం తల్లిపోలికే అంటారు కదా, మీరు గమనించారా? ఇందాక పార్వతీమాత అమ్మవారి మొహం, సుబ్రహ్మణ్య స్వామి మొహం సేమ్ ఒకటేలా అనిపిస్తుంది. మనసుతో చూడండి, ష్యూర్గా కనెక్ట్ అవుతారు మీరు. సో ఇక్కడ కూడా దండం పెట్టేసుకుని నెక్స్ట్ హనుమయ్య కూడా ఉన్నారు ఇదే టెంపుల్లో, అక్కడికి వెళదాం. శ్రీవల్లి దేవసేన మాత సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనమాట. సో కిందున్న విగ్రహాలకండి ఎవ్రీ ట్యూస్డేస్ లేదంటే సండేస్ అభిషేకం స్పెషల్ పూజలు చేపించుకుంటూ ఉంటారు భక్తులు వచ్చి. హనుమయ్య దగ్గరికి వెళ్దాం రండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ హనుమయ్య అండి. కింద సీతారామ లక్ష్మణ్ హనుమాన్జీ కూడా ఉన్నారు. సో ఇక్కడ ష్యూర్గా రామయ్య తండ్రి నామాలు, ఎందుకంటే ఆయనకి శ్రీరాముడు అంటే ఫేవరెట్ కదా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ మంత్రం జపిస్తూ ప్రదక్షిణాలు చేసుకోవడం నాకు అలవాటు. సో ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని విన్నానండి. సో అలా అది ఎన్నో ఇయర్స్గా అదే అలవాటు నాకు కంటిన్యూ అవుతుంది. సో అదనమాట. ఫైనల్గా హనుమయ్య ఉంటారు అన్నట్టు. ఏమండోయ్, ప్రతి శివాలయంలో హనుమయ్య కంపల్సరీ ఉంటారు. ఎందుకో తెలుసా? శివుడి ప్రతిరూపమే హనుమంతుడు అనమాట. వీళ్ళిద్దరూ ఒక్కటే. అండ్ మీకు ఇంకొకటి చూపిస్తాను రండి. హనుమాన్ చాలీసా. టెంపుల్స్కి వచ్చినప్పుడు దైవ దర్శనం అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు కూర్చోవడం మనందరికీ అలవాటు, అవునా? సో నేనైతే ఇక్కడ కూర్చుని చక్కగా ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకుని ఇంటికి వెళ్తూ ఉంటాను. శివాలయంకి వెళ్ళినా హనుమంతుడి గుడికి వెళ్ళినా మీ నోటికి వస్తే చక్కగా చదివేసుకోండి, లేదా చేతిలో మొబైల్ లేకుండా ఎవరు వెళ్ళం కదా, మొబైల్లో చదువుకుని వెళ్ళండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఏమండో ఇందాక నేను ఒకటి మిస్ అయ్యాను. ఇది హోమగుండం అనమాట. హోమం చేస్తారు ఈ ప్లేస్లో. కరెక్ట్గా ఎగ్జాక్ట్ అమ్మవారికి ఎదురుగుండా ఉంది, అలాగే ఇటేమో గణపైకి కొంచెం అడ్జసెంట్గా ఉంది. నేను ఎన్నోసార్లు హోమం చేయించుకున్నాను. పంతులు గారు చాలా చాలా బాగా చేస్తారండి. ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నన్ను అడగండి, పంతులు గారు ఈ కాంటాక్ట్ ఇస్తాను, ఆయన చేపిస్తారు, సరేనా? నాకు ఇక్కడండి శివాలయంలో ఒక టైప్ ఆఫ్ ప్రదక్షిణ, నాకు ఈ గుడిలోనే నేను అది స్టార్ట్ చేశాను. ఇంతకుముందు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు శివాలయానికి వెళ్ళినా స్వామి చుట్టూ తిరగడమే అలవాటు అనమాట. సో ఈ టెంపుల్లో స్వామికి అటుపక్క అంటే ఎడం పక్క చండీశ్వరుడు ఉంటారు. ఏ శివాలయంలో అయినా కూడా ఆ ప్లేస్ చండీశ్వరుడిదే అని కొంతమంది పంతులు గారు నాకు చెప్తున్నారండి. బట్ లేని చోట చేసేస్తున్నారు మామూలుగా రౌండ్గా. చండీశ్వరుడు ఉన్న చోట మాత్రం ఎలా చేయాలో మాకు ఇక్కడ చెప్పారు, నేను అది చేస్తాను, చూడండి. ఇలా చుట్టూ ఐడల్స్ ఉన్నాయండి. ఫస్ట్ గణపయ్య ఉన్నారు. నెక్స్ట్ నాకు అందరి నేమ్స్ తెలీదు, బట్ అందరు దేవుళ్ళు ఉన్నారండి ఇక్కడ. ఇక్కడైతే స్వామి ఉంటారండి, చండీశ్వరుడు, కరెక్ట్గా మెయిన్ విగ్రహానికి లెఫ్ట్ సైడ్ అనమాట. డోంట్ క్రాస్ ఇట్ ప్లీజ్, డోంట్ క్రాస్ ఇట్, కమ్ హియర్. సో ఇక్కడ అభిషేక జలం ఇక్కడ వస్తుంది కదా, కరెక్ట్గా దాని పైన అండి. సో ఈయనని దాటి మన మనసులో కోరిక ఏదైనా చెప్పుకుంటూ స్వామికి తిరుగుతూ ఈయనని దాటి ఈయన ముందు నుంచి వెళితే ఆ కోరిక తీరదు, ఆయనకి నచ్చదు అని అంటారు. సో బేసిక్గా మరి ప్రదక్షిణం ఎలా పూర్తవ్వాలి అంటే ఇక్కడ దాకా వచ్చి ధ్వజస్తంభం నుండి ఇక్కడ ఒకసారి ఇలా దండం పెట్టుకుని ఇట్లా 3 సార్లు చప్పట్లు లేదా 3 సార్లు చిటికెలు చేసి మేము వచ్చాం స్వామి, ప్రణామాలు తండ్రి అని దండం పెట్టుకుని యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే రివర్స్ వెళ్ళాలి. ఇప్పుడు ఒక ఫుల్ ప్రదక్షిణ పూర్తయినట్టండి. ఇంకా అవ్వలేదు సుమ, మనం చుట్టూ తిరిగి ఇక్కడ వచ్చాం మళ్ళీ స్వామి దగ్గరికి. మళ్ళీ ఒకసారి చప్పట్లు ఆర్
చిటికెలు వేసి స్వామి మేము ఇంకా వెళ్ళొచ్చు అంటే మూడో ప్రదక్షిణం అయిపోయిన తర్వాత మేమేం తీసుకెళ్ళట్లేదయ్యా టెంపుల్లో నుంచి ఇచ్చిన ప్రసాదం మాత్రమే స్వీకరించామని 2 చేతులు ఇలా స్వామికి చూపించి మా మీద దయ చూపించు తండ్రి సదా మాకు తోడుగా ఉండు అని దండం పెట్టుకుని ఇలాగే మళ్ళీ ధ్వజస్తంభం దాకా వెళితే ఒక ప్రదక్షిణ పూర్తయినట్టు. సో ఇప్పుడు కంప్లీట్ 1 రౌండ్ పూర్తయినట్టండి. సో నేను ఎవ్రీడే మామూలుగా 3 రౌండ్స్ చేసుకుంటూ ఉంటాను. ఈ జోన్‌కి వచ్చిన తర్వాత ఒక్కసారి స్వామికి ఇలా దండం పెట్టుకుని పరమేశ్వర అంతా నీదే భారం తండ్రి అనుకోండి. అన్నీ ఆయన చూసుకుంటారు. సరేనా? ఈ ప్రదక్షిణ చండీ ప్రదక్షిణ అంటారండి. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. తెలియకపోతే ఇప్పటి నుంచి ఫాలో అవ్వండి. ఓకేనా? పంతులు గారు హారతి ఇస్తున్నారు రమ్మంటున్నారండి. మీరు కూడా వచ్చేయండి. ఆల్మోస్ట్ ప్రతిరోజు శివయ్య హారతి చూస్తూ ఉంటాను అండ్ అర్చన చేపించుకుంటూ ఉంటానండి. కానీ ఒక విషయం చెప్పనా ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది నాకు. ప్రతిరోజు కొత్తగానే శివయ్య నాకు వెల్కమ్ చెప్పినట్టు అనిపిస్తుందండి. ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర నమ శివాయ. పంతులు గారు అర్చన చేస్తున్నారండి. సో అక్షింతలు ఇచ్చారు. ఎప్పుడైనా సరే కుడి చేతిలో అక్షింతలు పెట్టుకుని ఎడం చేత్తో అలా క్లోజ్ చేసి అర్చన పూర్తయిన తర్వాత మళ్ళీ స్వామివారికి సమర్పించే ముందు ఆ పంతులు గారికి ఇచ్చేయాలన్నమాట. ఇక్కడ అష్టోత్తర నామాలు చదువుతున్నారండి. ప్రతి నామం మనకి నోటికి వచ్చినా రాకపోయినా ఓం నమ శివాయ అనుకుంటే సరిపోతుంది. నమ శివాయ హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకర నమ శివాయ హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర ఓం నమ శివాయ. మనం కనుక గంటకి దగ్గరగా ఉంటే గంటను మోగిస్తే మంచిదండి హారతి ఇచ్చేటప్పుడు. లేదంటే ఇలా స్లోగా చప్పట్లు కొట్టండి. శంభో శంకర నమ శివాయ. నమ పార్వతీపతయే హర హర మహాదేవ శివాయ. సంపూర్ణ ఆయురారోగ్యమస్తు, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు, మనస్సంకల్పసిద్ధిరస్తు, వంశాభివృద్ధిరస్తు, గోత్రాభివృద్ధిరస్తు. శ్రీ ఉమామహేశ్వరి ఉమామహేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు తథాస్తు. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు తథాస్తు. అఖండ సౌభాగ్యవతి భవ. మా టెంపుల్లో పంతులు గారండి. పొద్దున పూట ఇంకొక పంతులు గారు ఉంటారండి. నేను రెగ్యులర్గా ఈవినింగ్ వస్తూ ఉంటాను కదా. ఈయన పేరు మోహన్ కృష్ణ గారండి. చక్కగా ఆశీర్వాదం ఇస్తారు. ఎవరి చేతిలో ఏ పుణ్యం ఉంటుందో, ఎవరి నోట్లో ఏ పుణ్యం ఉంటుందో అంటారు కదా. ప్రతి నిత్యం పంతులు గారితో అలా ఆశీర్వచనాలు తీసుకుని ఇంటికి వెళ్తూ ఉంటానండి. శ్రీ ఉమామహేశ్వరి ఉమామహేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు తదాస్తు. ఖండ సౌభాగ్యవతి భవ. పాపం మా ఫ్రెండ్ అండి ఎంత చక్కగా వ్లాగ్ రికార్డ్ చేసిందంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇంతసేపు అయితే ఎప్పుడు తీయలేదండి. ఏదో చిన్న చిన్న షార్ట్ వీడియోసే నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇవాళైతే కంప్లీట్ హాఫ్ అన్ అవర్ దగ్గరగా చక్కగా రికార్డ్ చేసి కంప్లీట్గా టెంపుల్ అంతా కవర్ చేసిందండి. సో నాకు దక్కే పుణ్యంలో దానికి కూడా సగం దక్కాలని కోరుకుంటున్నాను. ఉమామహేశ్వరి ఉమామహేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు తదాస్తు. అఖండ సౌభాగ్యవతి భవ.
సో అదండి నేను రెగ్యులర్గా వచ్చే మా శివాలయం. మీ అందరికీ నచ్చిందా? అండ్ మీలో ఎంతమందికి ఇలాంటి మంచి మంచి టెంపుల్ బ్లాగ్స్ చూడాలన్నదో కామెంట్ చేయండి. ష్యూర్గా మీకోసం చేయడానికి ప్రయత్నిస్తాను. మరి నేను రోజు చేసుకునే ప్రదక్షిణాలు చేసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి. నన్ను ఇన్ని రోజులు ఆదరించిన మీ అందరికీ కూడా మెనీ మెనీ థ్యాంక్స్. అండ్ వీడియో నచ్చితే మాత్రం జెన్యూన్గా నచ్చితే లైక్ చేసి ప్లీజ్ షేర్ చేయండి. నన్ను ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఉండనా? నమస్తే.